సూర్యకుమార్ యాదవ్ టీమిండియాలో చాలా కీలక ఆటగాడు. మొన్నటికి మొన్న టీ20 వరల్డ్ కప్ లో ఆట తీరుతో కిరాక్ పుట్టించాడు. జట్టు అవసరాలకు తగినట్లుగా ఆడాడు. ఫీల్డింగ్ లోనూ మాయ చేశాడు. ఫైనల్లో బౌండరీ లైన్ దగ్గర మిల్లర్ క్యాచ్ ను అద్భుతంగా ఒడిసి పట్టేశాడు. ఫైనల్లో బ్యాట్ తో పరుగులు ఎక్కువగా చేయకపోయినా మ్యాచ్ ను మలుపు తిప్పే క్యాచ్ ను అందుకున్నాడు. అభిమానుల కళ్ల ముందు ఆ క్యాచ్ ఇప్పటికీ ఫ్రెష్ గానే కదులుతోంది. క్యాచ్లతో మ్యాచ్లను మాత్రమే కాదు, కప్పులు కూడా గెలవచ్చని బార్బడోస్ లో సూర్య నిరూపించిన తీరుకు ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. ఇదే టైంలో టీ20లో ఇండియా కెప్టెన్సీ రేసులోకి స్కై వచ్చేశాడు. టీ20 జట్టుకు సూర్యను కెప్టెన్ గా ఎంపిక చేయాలనే వాదన రోజు రోజుకి పెరుగుతోంది. గతంలో డొమెస్టిక్ టోర్నీలో కెప్టెన్ గా వ్యవహరించిన అనుభవం స్కైకి ఉంది. ముంబై జట్టును సూర్య నడిపించాడు. అంతేకాదు ఐపీఎల్లో రోహిత్ అందుబాటులో లేని సమయంలోనూ జట్టును లీడ్ చేశాడు. టీమిండియాను కూడా గతేడాది నడిపించాడు. నవంబర్లో ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ల సిరీస్ లో కెప్టెన్ గా ఉన్నాడు. అప్పుడు అద్భుతమైన ఫలితాలను అందుకున్నాడు. యువ ప్లేయర్లతో మ్యాజిక్ చేశాడు. కోహ్లీ, రోహిత్, హార్దిక్ పాండ్యా లేకున్నా జట్టును పర్ఫెక్ట్ గా నడిపించాడు. స్వదేశంలో 4-1తో సిరీస్ ను గెలుచుకున్నాడు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా టూర్లోనూ సారథిగా మెరిశాడు. సీనియర్లు లేని లోటు తెలియకుండా చూశాడు. సిరీస్ ను 1-1తో సమన్ చేయడంలో కీలకంగా నిలిచాడు. సౌత్ ఆఫ్రికా టూర్లో బ్యాటర్ గాను ఆకట్టుకున్నాడు. నిజానికి టెస్టుల్లో స్కై ప్లేయర్ గా ఇంపాక్ట్ చూపించలేదు. వన్డే ఫార్మాట్ లోనూ అద్భుతాలు చేయలేదు. 50 ఓవర్ల ఫార్మాట్ లో స్కైకి అసలు చోటు కూడా దొరకదనే పరిస్థితి. టీ20లో మాత్రం ఫస్ట్ చాయిస్ ప్లేయర్. ఖచ్చితంగా ఉండే పేరు సూర్యదే. ర్యాంకుల్లోనూ తోపే. కొంతకాలంగా టాప్ ర్యాంక్ లోనే ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ తర్వాత మాత్రం 2వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఇదే సమయంలో కెప్టెన్సీ రేస్ లో హార్దిక్ పాండ్యా ముందు వరుసలో ఉన్నాడు. కానీ హార్దిక్ ఫిట్నెస్ పైనే బీసీసీఐ టెన్షన్ పడుతోంది. పాండ్యాపై ఒత్తిడి లేకుండా చూడాలంటే సూర్యకు కెప్టెన్సీ ఇవ్వడమే బెటర్ అనే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే సూర్యతో పోల్చితే హార్దిక్ కు కెప్టెన్ గా ఎక్కువ అనుభవం ఉంది. ఐపీఎల్లో ఓసారి టైటిల్ ను సైతం అందుకున్నాడు. 2022 టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియాను అద్భుతంగానే నడిపించాడు. కానీ 2026 టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.